హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ టాప్ 10,000 బిట్స్ క్విజ్ రూపంలో అయితే చూడడం జరుగుతుందండి ఈ రోజు నుంచి. సో చాలా వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేస్తాం. ఇది ఫస్ట్ వీడియో అనమాట. మొత్తం 10,000 బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా జనరల్ స్టడీస్ అంటే మొత్తం జనరల్ సైన్స్ కావచ్చు, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ మొత్తం అంతా కవర్ చేసేలా, జీకే మొత్తం కవర్ అయ్యేలాగా మనం ఈ 10,000 బిట్స్ని అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నిటి నుంచి కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ప్రతి క్వశ్చన్కి కూడా మనకి టైమర్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో ప్రతి క్వశ్చన్కి టైమర్ అనేది ఉంటుంది. ఆ టైంలోపు మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ టిష్యూ ఇన్ ది కోకోనట్ హస్క్ మేక్స్ ఇట్ హార్డ్ అండ్ స్టిఫ్? కొబ్బరి పొట్టులోని ఏ కణజాలం గట్టిగా మరియు దృఢంగా ఉంటుంది? ఆప్షన్ ఏ కోలెన్ కైమా, స్థూల కోణ కణజాలం, స్కెలరన్ కైమా దృఢ కణజాలం, పారెన్ కైమా మృదు కణజాలం, గాడ్ సెల్స్ రక్షక కణాలు. సో తప్పకుండా ఆన్సర్ చేయండి. టైమర్ స్టార్ట్ అయింది. సో ఆన్సర్ ఏంటండి? స్కెలరన్ కైమా. దాన్నే తెలుగులో దృఢ కణజాలం అంటారనమాట. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ బారోడ్ ఫీచర్స్ ఫ్రమ్ హౌ మెనీ కంట్రీస్? భారత రాజ్యాంగంలో ఎన్ని దేశాల నుండి సేకరించబడ్డ అంశాలు ఉన్నాయి? 6 దేశాల, 7 దేశాల, 10 దేశాల, 13 దేశాల? మొత్తం చూసుకుంటే 10 దేశాల నుంచి సేకరించబడ్డ అంశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఈస్టర్ బాస్కెట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజియన్స్? ఈస్టర్ బాస్కెట్ కింది వాటిలో ఏ మతానికి సంబంధించినది? క్రిస్టియానిటీ క్రైస్తవ మతమా, ఇస్లామా, సిక్కా, హిందువా? సో ఈస్టర్ బాస్కెట్ అనేది క్రైస్తవ మతంకి సంబంధించినది. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ 4 లార్జెస్ట్ లాంగ్వేజెస్? కింది వాటిలో ఏది ద్రావిడ భాష కుటుంబం యొక్క 4 అతిపెద్ద భాషలలో భాగం కాదు అని అడుగుతున్నారు. మలయాళం, తమిళం, సంస్కృతం, కన్నడ. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఏంటండి? సంస్కృతం. ద్రావిడ భాషా కుటుంబం యొక్క 4 అతిపెద్ద భాషల్లో భాగం కానిది సంస్కృతం అన్నమాట. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఆర్ యూజ్డ్ టు మేక్ బీడీస్? బీడీలను తయారు చేయడానికి డాష్ని ఉపయోగిస్తారు. టెండు లీవ్స్నా, తునికి ఆకుల, టామరిన్ లీవ్సా, చింత ఆకుల, కోకోనట్ లీవ్స్, కొబ్బరి ఆకులు, ఓక్ లీవ్స్, ఓక్ ఆకులు? సో బీడీలను తయారు చేయడానికి మనకి టెండు లీవ్స్ అంటే తెలుగులో తునికి ఆకులని ఉపయోగిస్తారనమాట. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ వైరస్? కింది వాటిలో వైరస్కి ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ ఎయిడ్స్, ఆప్షన్ బి యాంథ్రాక్స్, ఆప్షన్ సి ఎలిఫాంటియాసిస్, ఆప్షన్ డి హెచ్ఐవి. ఆప్షన్ డి హెచ్ఐవి అనేది వైరస్ యొక్క ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. ద స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కాంపోనెంట్స్ యాజ్ ఇట్ ఎంటర్స్ ఎ గ్లాస్ ప్రిజమ్ ఈజ్ కాల్డ్? తెల్లని కాంతి ఒక గాజు పట్టకంలోకి ప్రవేశించినప్పుడు 7 భాగాలుగా విడిపోవడాన్ని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు అంటున్నారు? స్కాటరింగ్ పరిక్షేపణమా, రిఫ్లెక్షన్ ప్రతిబింబమా, రిఫ్రాక్షన్ వక్రీభవనమా, డిస్పర్షన్ అంటే వ్యాప్తియా? సో ప్రిజంలోకి వెళ్ళినప్పుడు 7 లైట్స్ కింద విడిపోతుంది. ఏంటి? డిస్పర్షన్. ఓకేనా? డిస్పర్షన్ అవుతుందన్నమాట గ్లాస్ ప్రిజంలోకి వైట్ లైట్ వెళ్ళినప్పుడు. సో నెక్స్ట్
హౌ మెనీ ఫిజికల్ రీజియన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎన్ని భౌగోళిక స్వరూపాలు కలవు? 2, 6, 4, 5? ఏంటండి? మొత్తం 6 ఫిజికల్ రీజియన్స్, 6 భౌగోళిక స్వరూపాలు ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఎ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ పాయింట్? స్వేచ్ఛగా వ్రేలాడదీసిన దండాయస్కాంతం బార్ మ్యాగ్నెట్ ఏ దిశను చూపుతుంది? సౌత్ వెస్ట్ దక్షిణం పశ్చిమమా, సౌత్ ఈస్ట్ దక్షిణం తూర్పు, నార్త్ సౌత్ ఉత్తరం దక్షిణమా, నార్త్ వెస్ట్ ఉత్తరం పశ్చిమమా? ఏ డైరెక్షన్ అండి? నార్త్ సౌత్, ఉత్తరం దక్షిణం చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ మార్క్స్ ద ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్? కింది వాటిలో ఏ నది హిమాలయాలకు తూర్పు సరిహద్దుని సూచిస్తుంది? గంగానద, బ్రహ్మపుత్ర, గోదావరి, చంబల? హిమాలయాలకు తూర్పు సరిహద్దు ఏంటి? బ్రహ్మపుత్ర. సో ఓకే అండి, కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ మరిన్ని వీడియోస్, చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.